అందరికీ నమస్తే. నా పేరు చందు. రోజు ఎన్నో పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తారు. ఈ రీల్ వల్ల ఒక అమ్మ ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. నమస్తే అందరికి. నేను యాంకర్ చరణ్. సో చాలా మంది హెల్పింగ్ వీడియోస్ కానీ చాలా మంది ప్రాణాలు కాపాడడానికి కానీ వీడియోలు చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. పునర్వికకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టారో, పునర్విక విషయంలో ఏ విధంగా అయితే అందరు రెస్పాండ్ అయ్యారో, అదే విధంగా మా పిన్ని వడగంటి జానకి ఏజ్ 38 years ఉంటాయి. మొన్న మంగళవారం రోజు సడన్ గా ఏమైందంటే హెడ్ ఎక్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. సో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు మధ్యలోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పక్షవాతం లాగా వచ్చి పడిపోవడం జరిగింది. అసలు ఎప్పుడు కూడా చిన్న హెల్త్ ఇష్యూ కూడా లేదు ఆమెకి. సడన్ గా అట్లా అయ్యేసరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఉన్న ఆస్తులన్నీ అమ్మి యశోద హాస్పిటల్లో జాయిన్ చేసిరు. వీడు మా తమ్ముడు, ఇతను మా బాబాయ్. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. మా బాబాయ్ ఆటో నడుపుతా ఉంటాడు. మా పిన్ని కూడా అక్కడిక్కడ క్యాటరింగ్లలో వంట చేస్తా ఉంటది. సో ఏదో చిన్న కష్టమో పెద్ద కష్టమో చేసి పిల్లల్ని పెంచుకుంటా ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు అసలు. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు అసలు. తల్లి కళ్ళలో పొంగే గంగతో ఒక నిమిషం కూడా ఆమె లేకుండా ఉండలేని పరిస్థితి. బట్ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం బంగారమో ఏదో ఆస్తులు అమ్మితే ఒక 5 lakhs వరకు వచ్చినాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. అదే విధంగా కొంచెం ఇష్యూ ఉందని చెప్పేసి మొన్న సర్జరీ చేసిరు. బ్రెయిన్ కి రౌండ్ గా బోన్ ఉంటది కదా, వన్ సైడ్ బోన్ తీసేయడం జరిగింది. సో కొంచెం బ్రెయిన్ కూడా వాపు వచ్చింది. ఆ వాపు తగ్గిన తర్వాత సర్జరీ చేస్తామన్నారు. డైలీ ఒక రోజు ఖర్చు వచ్చేసి 1,70,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. మొత్తం మెయింటెనెన్స్ అది ఇది అంతా కలిపితే హాస్పిటల్ ఉన్నన్ని రోజులు 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. సో వాళ్ళ దగ్గర 1 రూపాయి కూడా లేదు. చాలా మంది మంచి మనసున్న వ్యక్తులు ఉంటారు, చాలా మంది ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక పిల్లలకి ఒక తల్లిని దగ్గర చేద్దాం, ఒక పిల్లలకి ఒక తల్లిని దగ్గర చేద్దాం. ఒక అమాయక భర్తకి వాళ్ళ భార్యను దగ్గర చేద్దాం. అంతకు మించి అసలు నేను ఏం చెప్పలేను. 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో వాళ్ళు ఏం చేయాలో ఆలోచించక ఎవరిని పడితే వాళ్ళని చాచాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటే చాలా మంది కూడా హాస్పిటల్ లైఫ్ ఫేస్ చేసే ఉంటారు. సో మీరు కూడా మా పిన్నిని మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని మీకు తోచినంత సహాయం చేయండి. ఇంత అంత అనేది ఏం లేదు, మీకు తోచినంత సహాయం చేయండి. సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్ ఉంది. ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి యశోద హాస్పిటల్ కి వచ్చి కలవచ్చు. 6th floor లో జానకి అని చెప్పేసి చెప్తే అక్కడ మీకు అర్థమైపోతుంది. ఎవరికన్నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి, ఏదైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఎవరెవరికో హెల్ప్ చేస్తా ఉంటారు, ఏ వీడియోస్ కి లైక్ చేస్తా ఉంటారు, పిచ్చి పిచ్చి వీడియోలని షేర్ చేస్తా ఉంటారు. ఇట్లా ఉపయోగపడే వీడియో, ఒక ప్రాణాన్ని నిలబెట్టే వీడియోని ఖచ్చితంగా మీరు అందరు షేర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదే విధంగా కూడా మీకు తోచినంత సహాయం 5 రూపాయలు, 10 రూపాయలు, 500, 1000 రూపాయలు, ఇట్లా ఇంత అంత అనేది ఏం లేకుండా మీకు ఎంత వీలైతే అంత సహాయం చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టుకుందాం. ఇట్లనే ఎవరు ఆపదలో ఉన్నా మనకు తోచినంత సహాయం చేస్తే వాళ్ళ కుటుంబానికి మనం ఒక నీడగా నిలిచిన వాళ్ళం అవుతాం. అసలు మీరు సపోర్ట్ చేసే వాళ్ళు, ఇప్పుడు ఎవరన్నా డబ్బులు ఇచ్చే వాళ్ళే వాళ్ళకు దేవుళ్ళలాగా భావిస్తూ ఉంటారు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ విధి అనేది మన చేతులలో ఉండదు కాబట్టి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరందరూ దేవుళ్ళు అనుకుంటాం మేము ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసి పిల్లలకి ఒక తల్లిని దగ్గర చేద్దాం. అమాయకపు భర్త మా బాబాయికి కూడా అసలు ఎక్కువ ఏం తెలియదు. ఆమె ఉంటేనే ధైర్యం. పిల్లలు ఇంకో చెల్లి ఉంటది, చిన్న చెల్లె. ఆమె కూడా చాలా చిన్న వయసు, ఫీవర్ వచ్చింది 3 days నుంచి. అసలు అన్నం కూడా తినట్లేదు, చాలా ఏడుస్తా ఉంది. మళ్ళీ నవ్వుతూ మా పిన్ని ఇంటి వరకు పోతే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈ ఒక్క హెల్ప్ చేయండి. నేను ఎప్పుడు ఎవరిని ఏ హెల్ప్ అడగలేదు. సో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్. అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ చేయండి. ఒక పాప వాళ్ళ పాప ఏమన్నా తెలుసా, ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు కదా డాడీ, నేను గల్లగూరులో పైసలు వేసుకున్నా అవి తీద్దామా అన్నదంట. ఏం చేస్తారు గాయస్ మీరు? అరే ఏదేదో పిచ్చి పిచ్చి రీల్స్ షేర్ చేస్తారు, పిచ్చి పిచ్చి రీల్స్ బయట షేర్ చేస్తారు, అన్నెన్నో మిలియన్లు పోతాయి. ఇది ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్. దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.